లైఫ్‌లో ఏదో సాధించాలని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. దానికి మా వారితో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఎందుకు, ఏంటి అని అడగలేదు. మంచి కంటెంట్ ఇద్దాము, అందరితోటి చక్కగా ఉందాము అని చెప్పేసే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. సో, దానిలో భాగంగానే అనుకోకుండా లక్షల్లో వ్యూ ఎళ్ళింది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా టపటపా వచ్చారు. అరే! మనకు కూడా వస్తారే, మనం కూడా మంచి కంటెంట్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారన్న ఆలోచనతోటి కొంచెం మంచి వీడియోస్ చేద్దామని చెప్పి ఏమేం వీడియోలు చేయాలా అని ఆతృతగా ఉండేదాన్ని. ఈ క్రమంలో ఏం చేస్తాం చెప్పండి? అనుకోకుండా ఇంట్లో వాళ్ళందరికీ జ్వరాలొచ్చేసినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వీడియోస్ అన్నీ ఆపేసాను. ఏం చేస్తాం చెప్పండి? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తది అంటారు కదా! ఇప్పుడు రోజుల్లో అలా అనకూడదండి. మనం ఒకటి తలిస్తే దరిద్రం ఒకటి తలుస్తదనమాట. మన దరిద్రం మన వెంటే ఉంటే ఏం చేస్తాం చెప్పండి? అది వెనక్కి లాగుతూ ఉంటుంది. ఒక్క అడుగేస్తే 10 అడుగులు లాగేస్తుంది. సో, పర్వాలేదు. అది 10 అడుగులు లాగేస్తే నేను 20 అడుగులు ముందుకెయ్యాలనే ఆలోచిస్తాను. ఇవి ఖచ్చితంగా మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.